కి స్వాగతం. తెలుగు రాష్ట్రాలంటే కావాల్సినంత రచ్చ ఉంటుంది. రాజకీయం కన్నా రచ్చ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఇదివరకు అంటే మొన్నటి దాకా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒకటే రచ్చ ఉంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి వేరువేరు రచ్చలు ఉంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే రచ్చ అనమాట. ఎటొచ్చి అన్ని నదులు కలిసి సముద్రంలో వెళ్ళి కలిసిపోయినట్టు అన్ని అంశాలు వచ్చి ఇండస్ట్రీ దగ్గర వచ్చి ఆగిపోతున్నాయి. సెలబ్రిటీలు, విఐపీలు, రాజకీయ నాయకులు, అంతిమంగా సినిమా ఇండస్ట్రీ. మరి ఏంటో మరి తెలుగు రాష్ట్రాలకి ఏమన్నా గ్రహణం పట్టిందో, ఇంక వేరే అంశాలు లేకనో, లేకపోతే ఉన్న అంశాలు మరుగున పరచడానికి ఇవి తన మీద తీసుకురావటమో ఏదో జరుగుతుంది. ఓ పక్క బోట్లు చాలా బలంగా వచ్చి బ్యారేజీలను కూల్చేస్తుంటాయి, మరోపక్క వరదలు ముంచెత్తుంటాయి, ఇంకో పక్క కాదంబరి జత్వాని వస్తుంది, మరోవైపు ప్రకాష్ రాజ్ వస్తాడు. ఈ లోపల ఈయన దీక్ష అంటారు. ఈయన దీక్ష చేసేసరికి మిగిలిన వాళ్ళకి ఒళ్ళంతా కారం రాసుకొని వచ్చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారి దీక్ష అనగానే సంబంధం లేని వాళ్ళందరూ కూడా దూరిపోతుంటారు ఇందులో. ఇది అయిపోతుంది. ఇది అయిపోగానే పివి సునీల్ కుమార్ గారి మీద ఎక్స్ప్లెనేషన్ కోసం అని చెప్పి నోటీసులు పంపిస్తారు. ఇంకా ఏంటి రాలేదు, ఈ నెలలో ఎలాంటి అంశం రాలేదు, 7వ తారీఖు దాటిపోయింది, అయినా కూడా ఏం రాలేదు అనుకునే వాళ్ళకి కరెక్ట్గా నిన్ననే ఆయనకి ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసినట్టు నోటీసు. సో ఈ నెలంతా ఈ ఇష్యూ నడుస్తుంది ఇలాంటి బోల్డ్ అన్న అంశాలతోటి. మధ్యలో కాస్త సీరియస్గా నడిచే డ్రామాలో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉండటం కోసమని దువ్వాడ శ్రీనివాసు, దివ్యల మాదిరి మాట్లాడుకొని తిరుమల కొండకు చేస్తారు. సో వీటి మీద సమగ్రంగా డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు బాలకోటయ్య గారు, బహుజన జేఏసీ నాయకులు, అలాగే రేగిల్ లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు, ఇంకా మనతో పాటు జగడం సత్యనారాయణ గారు కూడా టీడీపీ సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అయ్యారు. అనలిస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ బాలకోటయ్య గారు, అంతేనా? ఈ నెలకి ఇంకా ఏంటి ఇష్యూ దొరకలేదు, అంశాల వారి ప్రతి నెల గడిపేస్తున్నాం కదా, ఈ నెల అనుకునే లోపల పివి సునీల్ కుమారు, అలాగే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి తెర మీదకి వచ్చేసారు. ప్రకాష్ రాజ్ ఎలాగూ ఉన్నారు, మనకి ఆయన స్పైస్ అద్దటం కోసం ఆయన ఎలాగూ ఉన్నారు, ఏమంటారు? వాసు గారు నమస్తే, మిత్రులందరూ కూడా నమస్కారాలు. మీరు అన్నట్టుగా అసలు కంటే కొసరే నడుస్తుందండి బాగా. ప్రజలకు కావాల్సిన అంశాల కంటే ప్రజలకు పనికిరాని అంశాలే పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా కొండ కింద ఉన్న దువ్వాడ వారి ప్రేమాయానం కొండెక్కింది. నాకు తెలిసి వైసీపీ పార్టీలో క్రమశిక్షణా సంఘం లేదండి, కమిటీ చర్యలు తీసుకోవటానికి. అంటే దువ్వాడ వారు సాదాసీదా వ్యక్తి అయితే మనం పట్టించుకోలే, కానీ ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీ కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారో, మరి ఆ పార్టీ ఏం చూస్తుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలిసి వాసు గారు ఇవన్నీ అపెండిసైటిస్ లక్షణాలండి. చాలా అంశాలు కూడా ఇప్పుడు గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల యొక్క ఈ అలవాట్లను, ఈ పొరపాట్లను చూసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు దేహంలో అపెండిసైటిస్ అయితే ఎలా ఉంటుందో, కడుపు నొప్పి, 24 గంటల కడుపు నొప్పి, ఈ కడుపు నొప్పి వ్యవహారం పట్ల పెద్ద ఎత్తున ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. దీన్ని ఆపరేషన్ చేసి తొలగించుకోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు పంపించినట్టుగా ఈ దువ్వాడ మాధురి గారి ఈ ప్రేమాయణం కానీ, లేదంటే యాంకర్ శ్యామల గారి కామెంట్లు కానీ, లేదా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న విధానాలు కానీ చాలా ఇబ్బందికరంగానే ఉందో. మరి అది మేము అనుకున్నది ఏంటంటే ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, పాత ప్రభుత్వం పోయింది, కాస్త అన్నీ అందుబాటులోకి వస్తాయి. మీకు ఎక్కువ మాట కూడా చెప్తున్నా, ఇసుక ధరలు కూడా పెద్దగా అందుబాటులో లేవు ఆంధ్ర రాష్ట్రంలో. రమణా లోడిస్తూ ఉన్నట్టుగానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కూడా అందుబాటులో లేవని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే కార్యకర్తలే గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. అది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మండల నాయకులు లోడ్ ఎత్తేసారు, ఎక్కడ ఇసుక లేదు. మీరు ఆన్లైన్లో బుక్ చేసినా కూడా ఇసుక దొరకడం లేదు. కాబట్టి మరి ఎందుకు అవుతుందో ఏమో కానీ వీటి మీద మరి దృష్టి పెట్టాలి. ఒకటి మాత్రం నిజమండి, నేను నిన్న మొన్న కూడా విన్నా, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లడ్డూ కల్తీ వ్యవహారం అంటే ఒక పెద్ద ఎత్తున ఒక అపచార కార్యక్రమం కూడా సనాతన ధర్మం వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు లడ్డూ కల్తీ మీద మాట్లాడాలా, సనాతన ధర్మం మీద మాట్లాడాలా అర్థం కావట్లేదు. అసలు సనాతన ధర్మం ఏంటో ప్రజలకు తెలియదు. ఆ సనాతన ధర్మం ఎక్స్పైరీ కార్డు ఏనాడు 400 సంవత్సరాల క్రితం
మనం సనాతన ధర్మంలో బతికే ఇక్కడ దాకా వచ్చాం. హిందూ సమాజం కూడా తన రూపం మార్చుకుంటూ అవలక్షణాలు మొత్తం తీసేసుకుంటూ మంచి లక్షణాలు ఉంచుకొని ప్రజలకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ప్రక్షాళన జరగాలి. హిందూ మతం కానీ సమాజం కానీ ఇంకా ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకని ఇటీవల దళిత గోవింద్ అని చెప్పేసి కార్యక్రమాలు పెట్టారు గతంలో. అంటే స్వామివారిని కూడా దళితులకు దగ్గర చేయాలి అనే కార్యక్రమం మూలన. అందుకని నేను అనేది ఏంటంటే చాలా రచ్చ నాకు అటు తెలంగాణ రాష్ట్రం కంటే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధమైన కార్యక్రమాలు చేయటం అనేది కొద్దిగా బాధాకరమే. దీన్నేమో ఎంత దాచుకున్నా నిజం కాకుండా పోతుందా? నేను అనేది ఏంటంటే ఇలా వ్యవహరించే నాయకుల పట్ల పార్టీలు లేదా పార్టీలో ఉన్న క్రమశిక్షణ సంఘాలు చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీలే పలసలు పడతాయండి. అలా పడ్డాయి కూడా. అసలు కులాల పేరు మీద తిట్టుకోవటం లేదా మతాల పేరు మీద తిట్టుకోవటం, ఇంకా ఛాలెంజ్లు చేసుకోవటం, వాట్సాప్లో సోషల్ మీడియాలో రంకెలు వేయటం, ఇవన్నీ ప్రజలకు అవసరమా? ఎంటర్టైన్మెంట్ వ్యవహారాలు కూడా కావు, రెచ్చగొట్టే వ్యవహారాలు తప్ప ఇంకా ఏమీ కావు. కాబట్టి మరి పార్టీలే చేసుకోవాలి. పార్టీలు అంటే ఏదో ఎన్నికల్లో పోటీ చేశాము, గెలిపించారు, మేమేదో పథకాలు పెడతాం కాదు. బాలకోటే గారు ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మీద కాలు దూవటం వెనక డిఎంకే ప్రయోజనాలు ఏంటి? అర్జెంటుగా డిఎంకే ఎందుకు ఇందులోకి వచ్చేసింది? డిఎంకే ఆయన భుజాన్ని వేసుకుందా? ఆయన డిఎంకేని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నారా? ఎవరిని ఓన్ చేసుకున్నారు, ఎవరిని డిజోన్ చేసుకుంటున్నారు? అసలు ఏంటి పని? పొరుగు రాష్ట్రంలో ఉన్న పార్టీకి ఏంటి పని? ఇన్వాల్వ్ అవటం, కేసులు పెట్టించటం పవన్ కళ్యాణ్ మీద. ఆయన డిప్యూటీ సీఎంఏ, ఈయన డిప్యూటీ సీఎంఏ. ఐఎమ్ సిట్టింగ్ విత్ డిప్యూటీ సీఎం. ఎందుకు అటకరాలు ఆయనకి? అవును సార్. ఇప్పుడు గతంలో ఉదయనిధి మారను సనాతన ధర్మం మీద ఒక కామెంట్ చేశాడు. అది ద్రవిడ సంస్కృతి. ఆయన మద్రాసు డిప్యూటీ సీఎం. దానికి అనుగుణంగా మన ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటానని కామెంట్ చేశాడు. అసలు సనాతన ధర్మం ఎక్కడుందో సార్? మీకు తెలియదేమో చెప్పండి. ఇప్పుడు హిందూ ధర్మం ఉంది తప్ప సనాతన ధర్మం ఏడుంది? ఎక్కడుండే బాల్య వివాహాలు, ఎక్కడ